హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ నేనైతే పొద్దున్నే నిద్రలేచి వాకిలి కడుక్కొని వాకిలిలో ముగ్గు పెట్టుకొని కడపను పుదించుకున్నాను. పొద్దున్నేది పూజ అయితే చేసుకున్నాను. ఇల్లంతా మాప్ పెట్టేసి నీట్గా ఉంది ఇల్లు. ఇప్పుడిప్పుడే ఎండ వస్తుందండి. చూడండి, నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. నా చిన్ని పూజ గది ఎంత కళగా ఉందో చూడండి. మా చెట్లకు పూసిన పువ్వులతో అందంగా ఈ విధంగా అలంకరించుకొని ఆ వెంకటేశ్వర స్వామికి తులసి మాల అయితే నా చేతితో నేనే అల్లి వేశాను. అదేవిధంగా పిండి దీపం వెలిగించాను. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పండ్లు సమర్పించాను. మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారు? మీకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీరు కూడా బాగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇదే విధంగా నైటే బోళ్ళన్నీ తోమేసి బోళ్ళన్నీ సర్దుకొనేసి పెట్టుకున్నామంటే ఉదయాన్నే మనం కిచెన్లోకి రాగానే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. పని హడావిడి లేకుండా అయిపోతుంది. పాలు వచ్చాయి, పాలు స్టవ్ మీద పెట్టాను. పొద్దున్నే పిల్లల్ని తీసుకొని నేనైతే గుడికి వచ్చానండి. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు అందరూ స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే మోక్షం కలుగుతుంది. నేనైతే గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ గరుడ స్తంభం దగ్గర దేవుడికైతే దండం పెట్టుకున్నాను. ముందుగా నేను ఎప్పుడు గుడికి వచ్చినా ఫస్ట్ గరుడ స్తంభం కాడ దండం పెట్టుకున్న తర్వాత ప్రదక్షిణం చేస్తాను. అలాగే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము పిల్లలు, నేను. మా ఊర్లో గుడి చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ అందరూ పిండి దీపాలు వెలిగిస్తున్నారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ప్రతి శనివారం వస్తూ ఉంటాను వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. అలాగే ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నాయి. నాగప్రతిష్ఠల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెద్ద బిల్వపత్రం చెట్టు అయితే ఉన్నదండి. చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను పిల్లలు 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. అక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆంజనేయ స్వామి కూడా ఉంటాడండి. ఆ స్వామికి కూడా 3 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు స్వామి అమ్మవార్లను అలంకారం చేసి పూజలు అయితే చేస్తున్నారండి. నేను పిల్లలు ఇక్కడ అర్చన చేపించుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నాము. మీరు చూడండి, మా ఊళ్ళో స్వామి అమ్మవార్లను ఎంత బాగా అలంకరించారో. అదేవిధంగా అర్చన అయిన తర్వాత అందరికీ హారతి ఇచ్చారండి. హారతి అయితే తీసుకున్నాము. ఓం నమో వెంకటేశాయ, ఆపద ముక్కులవాడ, అనాథ రక్షక, పాహిమాం పాహిమాం. పూజ అయిన తర్వాత టెంకాయ కొట్టాం కదండి, ఆ టెంకాయలు ఇచ్చారు. టెంకాయలు తీసుకొని మేమైతే ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వచ్చి మూలమూర్తిని దర్శించుకున్నాము. గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న తర్వాత మేమైతే బయటికి వచ్చేసాము. మా ఊర్లో గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము దర్శించుకున్నప్పుడు మంది చాలా తక్కువ ఉన్నారండి. తర్వాత చాలా మంది అయ్యారు భక్తులు. అదేవిధంగా ఇక్కడ గోమాతను పూజించడానికి పెట్టారు. గోమాతకైతే ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని ఇంటికైతే వెళ్తున్నాము. పిల్లలు స్కూల్ టైం అవుతుందన్నారు. అదేవిధంగా స్కూల్ డ్రెస్లోనే వచ్చారు పిల్లలు. నేను ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్కి అయితే పంపేసి నేనైతే వాళ్ళకి లంచ్ బాక్స్ కోసం అనేసి టమాటా రైస్ చేస్తున్నానండి.
పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలంటే లేట్ అవుతుందనేసి అదే డ్రెస్లో గుడికి వచ్చారండి. అదే డ్రెస్ మీద అట్లానే వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ నేను టమాటా రైస్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసానండి. ఉల్లిపాయలు అయితే వేయలేదు ఈరోజు. టమాటాలు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు వేసి అవి మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి కాసేపు నూనెలో వేయించుకోవాలండి. వేయించిన తర్వాత తగినంత వాటర్ వేసి తగినంత ఉప్పు సరిపోను వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. రైస్ అయ్యేలోపు నేనైతే పిల్లల వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే పడుతున్నాను. మీరందరూ ముక్కోటి ఏకాదశిని ఏ విధంగా జరుపుకున్నారండి? అందరూ గుడికి వెళ్ళి వచ్చారా? ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటారు కదండి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అని కూడా అంటారు. టమాటా రైస్ అయితే రెడీ అయిందండి. మా పిల్లలకైతే ఇద్దరికి లంచ్ బాక్స్లోకి అన్నం పెట్టేసి, రైస్ అయితే వేడిగా ఉంది. బాక్స్లోకి అన్నం పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత బాక్స్లోకి అయితే మూత పెట్టి స్కూల్కి వెళ్ళి ఇచ్చి రావాలండి. ఈ ముక్కోటి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు పడుకొని కార్తీక ఏకాదశి రోజు కొంచెం పక్కకు తిరిగి ఉంటాడు. తరువాత ఈ పుష్యమాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు మేల్కొంటాడు. అప్పుడు దేవతలందరూ, ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారు. ఉత్తరం అంటే జ్ఞానం అని అర్థం, దక్షిణం అంటే అజ్ఞానం అని అర్థం. ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు వైకుంఠానికి వచ్చి ఉత్తర ద్వారం ద్వారా దేవుణ్ణైతే శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు. ఈ విధంగా దర్శించుకోవడం వలన మన మానవ జన్మకి మోక్షం కలుగుతుందని పురాణాల్లో ప్రతీతి. అలాగే నేను పిల్లలకు లంచ్ బాక్సులు ఇచ్చి వచ్చిన తర్వాత భగవద్గీతనైతే చదువుతున్నానండి. వేదవ్యాసుడు రచించిన శ్రీకృష్ణుడిచే బోధించబడిన భగవద్గీతలో 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఉంటాయి. భగవద్గీత అంటే ఒక సముద్రం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. మనిషి జీవితంలో కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని మనిషి తనకు తాను కొని తెచ్చుకున్నవి అయితే, మరికొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చినవి, మరికొన్ని ఆర్థిక సమస్యల వల్ల వచ్చినవి. వీటన్నింటికీ పరిష్కారం భగవద్గీత. అయితే భగవద్గీత ఎందుకు చదవాలి, చదివితే మనకేంటి ఉపయోగం అనుకునే వాళ్ళకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవ జీవితంలో వచ్చే కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని అర్జునునికి ఉపదేశించాడు. అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు, స్నేహితుడు సంతోషాన్ని ఇస్తాడు. కానీ ఈ ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీత తరగని గనిలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్న ఓటమిని, భయాన్ని దరిచేరనివ్వదు, మనోధైర్యాన్ని ఇస్తుంది. కొంతమందిలో ఇప్పటికీ ఉన్న సందేహం భగవద్గీత ఇంట్లో ఉండవచ్చా అని. నిరభ్యంతరంగా భగవద్గీత ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన పవిత్ర గ్రంథం. వేదాల్లో ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. ప్రతి ఒక్కరూ భగవద్గీతను రోజుకు 1 శ్లోకం చొప్పున చదివి దాంట్లో ఉన్న తాత్పర్యాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి అందరూ ధర్మ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. భగవద్గీత చదవడం వల్ల ఆత్మసంతోషం కలిగి, మనలో ఆలోచన శక్తి పెరిగి, మనలో మార్పు రావడం గమనించవచ్చు. భగవద్గీత చదవడం మొదలుపెట్టినప్పటి నుండి నాలో వచ్చిన మార్పుకి, ఆలోచన శక్తికి నేనే ఒక ఉదాహరణ. ఇంతకుముందు ఏ విషయం గురించైనా ఎదుటివారితో వాదన జరిగినప్పుడు నిజానికి ఏ విధంగా మాట్లాడాలో తెలిసేది కాదు.
ఎదుటివారి మాటకు ఊరికే ఏడ్చేదాన్ని. కానీ ప్రస్తుతం ఎదుటివారి మాటకు ఏడవకుండా సమాధానం చెప్పే శక్తిని ఆ కృష్ణుడు నా తోడు ఉండి నాకు ఇచ్చాడని నేను నమ్ముతాను. ఎదుటివారు మనతో ఏ విధంగా ప్రవర్తిస్తారో మనం వారితో అదే విధంగా ప్రవర్తించాలి. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట. కొన్నిసార్లు జీవితంలో వచ్చే కష్టాలకు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది. కానీ భయపడకు. ధైర్యంగా నువ్వు నడిచే అడుగులే నీకు కొత్త మార్గాన్ని సృష్టించే అంత బలాన్ని భగవద్గీత దారి చూపిస్తుంది. జీవితంలో కలిగే ఎదురు దెబ్బల నుండి మనం అనుభవాలను నేర్చుకుని జాగ్రత్తగా ముందడుగు వేయాలి. కలియుగంలో కలి ప్రభావంలో మానవుల్లో పాపభీతి పెరిగిపోతుంది. ఏమి చేసినా మానవుల్లో రాని మార్పుకు బహుచింత అసంతృప్తితో అవతారాన్ని చాలించి ఆ వెంకటేశ్వరుడు వైకుంఠనాథుడిగా వెలిశాడు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు అందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఆ స్వామివారి పాదాలను వదలకుండా జీవితాన్ని స్వామి పాదాల చెంత పెడితే ఆ స్వామి మన కష్టాలను తప్పకుండా తీరుస్తాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పద్మావతి వెంకటేశ్వర నమో నమః. ఈరోజు మా వారు నేనైతే ఉపవాసం ఉన్నామండి. మా వారు మధ్యాహ్నం లంచ్కు వచ్చే టైంకి మేమైతే కొన్ని పాలు పండ్లు అయితే తీసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ భగవద్గీత చదివి అందులో సారాంశాన్ని అర్థం చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.